ఏకం కాబోతోందా? బీఆర్ఎస్ తో కవిత వివాదానికి త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుందా? అంటే తాజాగా జరుగుతున్న సిచ్యువేషన్స్ తో జరగొచ్చనే టాక్ అయితే వస్తోంది. సస్పెండ్ తర్వాత తొలిసారి కూతురు కవిత నివాసానికి వెళ్లారు కేసీఆర్ సతీమణి శోభమ్మ. అల్లుడు అనిల్ పుట్టినరోజు వేడుకకు అటెండ్ అయ్యారు. కొద్ది రోజులు నిదానంగా ఉండాలని, అన్ని సర్దుకుంటాయని కవితకు శోభమ్మ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక శోభమ్మ ఎంట్రీతో కవిత మైండ్ మారుతుందా? కూతురు విషయంలో కేసీఆర్ ఏమైనా కూల్ అవుతున్నారా? ఈ విషయంపై అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, సో తల్లి ఇంటికి వెళ్ళింది కాబట్టి ఆమె ఏమైనా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారంటారా? ఇప్పుడు వీళ్ళందరిలోకి వెళ్ళా అత్యధికంగా సఫర్ అవుతుంది నేనేమనుకుంటున్నా అంటే శోభమ్మ. అంతే కదా, అంతే 100%. తల్లికి ఎవరైనా సమానమే కదా, కొడుకైనా కూతురైనా ఇద్దరు సమానమే కదా. సో ఈ మధ్యలో రాజకీయాల్లో వీళ్ళందరికీ, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పగలు ప్రతీకారాలు ఇవన్నీ ఉండొచ్చు. నేను తప్పు చేశాను, నువ్వు తప్పు చేశాను ఉండొచ్చు. కానీ కేసీఆర్కి వేరే విధంగా ఉండొచ్చు, కేటీఆర్కి కోపం ఉండొచ్చు, పార్టీ ఇక్కడ అవుతుందని. బట్ తల్లికి ఏముంటుంది, బిడ్డ బాగుండాలి, కొడుకు బాగుండాలి, ఇద్దరు బాగుండాలని ఉంటుంది. సో ఇక్కడ న్యూట్రల్గా ఉండే ఒక్కొక్క వ్యక్తి ఏ లేకుండా ఉండేది శోభమ్మ. సో ఆమె ఖచ్చితంగా ఏం జరిగిందో మనకు తెలీదు. వాళ్ళ ఇంటికైతే మనం వెళ్ళింది. మిగతావన్నీ స్పెక్యులేషన్స్. ఇలా చెప్పారు, అలా చెప్పారు, ఈ విధంగా చెప్పారు, ఆ విధంగా చెప్పారు, ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు కదా. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో మనకేం తెలుసు. అయితే కవిత చెప్పాలి, లేకపోతే శోభమ్మ చెప్పాలి, అంతే కదా. సో పత్రికల్లో, టీవీలో రకరకాల వార్తలు వచ్చింది. అయితే ఒకటి డెఫినెట్గా ఏంటంటే, ఆమె తన కన్నబిడ్డ పార్టీ నుంచి ఆ విధంగా సస్పెండ్ కావడం, ఈ పరిణామాలన్నీ నచ్చవు. అదే సమయంలో ఇప్పుడు కేసీఆర్ ఎవరు చెప్పినా ఈ విషయంలో వినే పరిస్థితి ఉండదు. ఆయనకి ఎవరు రాజకీయ పరంగా అయినా, లేకపోతే ఆయన స్టేచర్ దృష్ట్యా మామూలుగానే ఆయన గంభీరంగా, చాలా గంభీరంగా ఉంటారు. సో ఇటువంటి విషయాల్లో ఆయన ఎవరి సలహాలు, సూచనలు అవి వినరు. కాకపోతే ఏంటంటే అనుండొచ్చు, తొందరపడ్డారు, కొంచెం ఆగి ఉండాల్సింది, అయితే ఒక ఇంకొద్దు, ఇంకా జరిగిన నష్టం చాలు, ఇంకా విమర్శలు చాలు, కొంత కూల్గా ఉంటే సరిపోతుంది. 6 నెలల్లో అంటే ఇవి మనిషికి దేవుడిచ్చిన వరం ఏంటంటే మర్చిపోవడం. ఒక సంవత్సరం ఏం మాట్లాడకుండా కవిత ఉందనుకోండి, ఫ్యామిలీ గురించి, దాని గురించి, టీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా వేరే రాజకీయాలు మాట్లాడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మర్చిపోతారు. కాలం గాయాల్ని, చాలా గాయాల్ని కూడా మానుతుంది. సో ఇప్పుడు ఏమైతే గాయాలు అయినాయో, ఏమంటారు, అన్న చెల్లెలకి, లేకపోతే హరీష్ రావుకి, లేదా సంతోష్ రావుకి, కవితకి అయిన గాయాల్ని కొంత కామ్ ఉంటే మానిపోతాయి. కాబట్టి కొద్ది కాలం కామ్గా ఉండు. మిగతా అంటే కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేసుకో, లేకపోతే కుటుంబం గురించి మాట్లాడకుండా వేరే విషయం మాట్లాడితే తండ్రే కూల్ కావచ్చు, కేసీఆర్ఏ కూల్ కావచ్చు. ఇట్లా ఆమె వేరే పార్టీ పెట్టాలి కవిత, లేకపోతే వేరే పార్టీలో జాయిన్ కావాలి అని అయితే ఉండదు కదా శోభమ్మకు. సో ఆబ్వియస్లీ నేచురల్గా ఆమె ఇచ్చే అడ్వైజ్ అవి ఇస్తారు. కానీ దాన్ని కవిత వింటారా వినరా అనేది, ఒకవేళ కవిత వింటారా వినరా అన్నది వేరే విషయం. ఒకవేళ ఆమె వినే రకమైతే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా, కొంతకాలం వెయిట్ చేసేది కదా. ఆమె కూడా తను ఎక్కడో హర్ట్ అయ్యారు బాగా, ముఖ్యంగా జైలుకు వెళ్ళిన తర్వాత, వెళ్ళొచ్చిన తర్వాత ఆ జైల్లో అంతకాలం ఉండడం, ఆమె నేను అనవసరంగా ఈ విషయంలో బలయ్యా అని ఆమెకు అనిపించడం. సో ఇదంతా కూడా జైలుకు వెళ్ళొచ్చిన తర్వాతనే కదా. ఇంతకుముందు పరిణామాలు జరిగినా ఇంత ఓపెన్ అప్ అవ్వడం అన్నది జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత, ప్లీనరీలో కేవలం కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు బొమ్మలు మాత్రమే ఉండడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆమె కూడా హర్ట్ అయి ఉండొచ్చు. సో అడుగుదాం, మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లానే, ఆర్మూర్ శాసనసభ్యులే. రాకేష్ రెడ్డి గారు, యా, మనతో పాటు నరేష్ ప్రజాపతి గారు ఉన్నారు. కవిత జాగృతిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నరేష్ గారు, ఏం జరిగింది మొన్న? నరేష్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మొన్న ఏం జరిగింది బర్త్డే సందర్భంగా? ఎక్కడండి?
మొన్న కవిత గారి భర్త అనిల్ గారి బర్త్డే సందర్భంగా ఏం జరిగింది? వచ్చారా శోభమ్మ ఇంటికి, వాళ్ళ ఇంటికి? ఎక్కడైతే మా నుంచి కానీ లేదా వచ్చినట్టు కానీ మరి ఎందుకు చర్చ పెడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు, చేపించారు. మళ్ళా పైగా తల్లిగారి ద్వారా ఏదో మంత్రాలు చేస్తా ఉన్నారు, తల్లిగారి రాయబాలు చేస్తా ఉన్నారు. ఇది ఖండిస్తా ఉన్నాము భారత్ గారు. ఎందుకంటే ఎక్కడా కూడా మేము చెప్పలేదు, మరి వారు వచ్చినట్టు వారు చెప్పలేదు. కానీ మీడియా కథనాలు ఈ రకంగా వస్తా ఉన్నాయి, మాకైతే అర్థం కావట్లేదు. మరి సస్పెండ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ రకంగా చేయడం ఏందో. నేను అనేది ఒకటి, ఇప్పుడు అనిల్ గారి పుట్టినరోజు సందర్భంగా శోభమ్మ గారు వచ్చారా కవిత గారి ఇంటికి? వచ్చారా లేదా? అంటే నేను అదే చెప్పాను నా ఓపెనింగ్ రిమార్క్స్ లో. కవిత గారితో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు ఎవరికి తెలియదు, అంతా మీడియా స్పెక్యులేషన్ అనే చెప్పాను నేను. అంటే ఇప్పుడు శోభమ్మ గారు వచ్చినట్టుగా అయితే మేము ఎక్కడా కూడా చెప్పలేదు, ఆ రకంగా జరగలేదు. ఒకవేళ వచ్చి ఉంటే అది తల్లి బిడ్డ బంధం అది ఉంటది. మీరు రాజకీయంగా బంధం కట్ చేయొచ్చు, కానీ ఆ బంధం అయితే కట్ చేయలేరు కదా. రావడము రాకపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత విషయాలు. సరే వచ్చినా ఇబ్బంది పడేది ఏం లేదు. అంటే వచ్చారో లేదో తెలీదా మీకు కూడా? వచ్చారా లేదా అన్నది ఇన్ఫర్మేషన్ లేదా? అదే చెప్తా ఉన్నాం. వచ్చిన ఇప్పుడు శోభమ్మ గారు రాలేదు, రాకముందుకే మీరు ఎందుకు వస్తున్నట్టుగా రాయబారం చేస్తున్నట్టుగా మీడియా కథనాలు ఎందుకు వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి, ఎవరు కన్ఫర్మ్ చేసిరు? ఇటువైపు నుంచి భరత్ గారు ఇప్పుడు మా నుంచి అయితే మేము ఎవరికి కన్ఫర్మ్ చేయలే. కవితక ఆఫీస్ నుంచి కానీ, లేకపోతే కవితకు కానీ, లేదా మేము కానీ, అధికార ప్రతినిధులు కానీ, ఎవరు కానీ మా నుంచి మేము కన్ఫర్మ్ చేయలే. మరి ఎవరి సోర్స్ ఎవరి ద్వారా వచ్చిందో మరి అది కన్ఫర్మ్ చేసుకొని వేస్తే బాగుంటది. ఇప్పటికే మేము చాలా బాధలో ఉన్నాం. సస్పెండ్ చేసిరు, ఏం చేయాలనే తెలంగాణ ప్రజలతో, తెలంగాణ మేధావులతో, తెలంగాణ ఉద్యమకారులతో అందరితో మమేకమై వారితో చర్చలు చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏ రకంగా నిర్ణయాలు ఉండాలనేది. ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి ఈ క్రమంలో మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ చేసేసి మళ్ళీ ఒక ఈ రకంగా చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు భరత్ గారు. ఖచ్చితంగా దీన్ని ఎవరైతే చేస్తా ఉన్నారో దాన్ని విరమించుకుంటే మంచిది. రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేయకపోతే మంచిది అనేది మేము భావిస్తా ఉన్నాం. ఓకే, సో ఇదంతా కూడా లీక్ బీఆర్ఎస్ నుంచి వచ్చిందని అంటాను. మీ సైడ్ నుంచి అయితే లీక్ రాలేదు. ఇది 100% కదా, మేము ఖండిస్తా ఉన్నాం కదా. మేము ప్రకటించలేదు, చేయలేదు, ఇప్పుడు మేము ఖండిస్తా ఉన్నాం. అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా సోర్స్ ఏంటి, మరి ఎవరు చేస్తా ఉన్నారు ఈ రకంగా ప్రయత్నాలు అనేది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఓకే ఓకే, సో అంటే మీ ఉద్దేశంలో బీఆర్ఎస్ నుంచి ఇది వచ్చింది. సో ఒకవేళ ఆ ప్రపోజల్ ఇప్పుడు 6 నెలల పాటు ఏం మాట్లాడకండి, కొద్ది రోజుల పాటు ఏం మాట్లాడకుంటే అంతా సద్దుమణుగుతుంది అన్న ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదా? మీరైతే బీఆర్ఎస్ నుంచి మీరైతే వెళ్ళాలని అనుకోలే కదా. అయితే భరత్ గారు డిబేట్ పెట్టినప్పుడు కూడా శోభమ్మ గారు రావడం అనే దాని మీద మాకు ఇబ్బంది ఏం లేదు. తల్లి బిడ్డల మధ్య బంధం ఉంటది, అది కామన్ గా, అది ఎవరు తెంపలేరు. రాజకీయ బంధం ఎందుకంటే పేగు బంధం తెంపలేరు కదా భరత్ గారు. అదే ఒక మానవులుగా, ఒక అన్నగా, తమ్మునిగా, బిడ్డగా మన అందరం చూసిన వాళ్ళమే, తెంపలేము. కానీ వారు రావడము, ఈ రాయబారం చేయడం అనే దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. వారు మాట్లాడిరు, లేదా 6 నెలలు కామ్గా ఉండండి, మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటా ఉన్నాం. 24 గంటల్లోనే సస్పెండ్ చేసినటువంటి పార్టీని మళ్ళీ 6 నెలలు కామ్గా ఉండండి మేము తీసుకుంటామంటే ఏ రకంగా నమ్ముతారు భరత్ గారు? ఇంత ఈ రకంగా చేసినటువంటి పార్టీని మనం ఏ రకంగా నమ్ముతాం చెప్పండి? మేము అందుకే చెప్తా ఉన్నాం కదా, బీఆర్ఎస్ పని బీఆర్ఎస్ చేసింది కాబట్టి జాగృతి చేసే పని జాగృతి చేస్తుంది. సింపుల్, ఇంకా దీంట్లో వేరే అనుమానం ఏం లేదు. బీఆర్ఎస్ చేసే పని బీఆర్ఎస్ చేసింది కాబట్టి రాబోయే రోజుల్లో జాగృతి ఏం చేయాలి, ప్రజల కోసం నిలబడే విధంగా ఏ రకంగా ప్రణాళికలు చేసుకోవాలో దాని మీద మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేయండి కదా సస్పెన్షన్ అనేది. ఎక్స్పెక్ట్ చేసి ఉంటే ముందుగా ప్రణాళికలు ఏమైనా చేసుకునే వాళ్ళం. కానీ ఎక్స్పెక్ట్ అంటే మీరే సస్పెండ్ కావాలని చేయించుకున్నారు అంటారు, అక్కడ దాకా తెచ్చుకున్నారు, ఆ విధంగా మాట్లాడారు. అవినీతి ఆరోపణలు హరీష్ రావు మీద, సంతోష్ మీద, ఇద్దరి మీద వాళ్ళ వివరణ అడగొచ్చు కదా. కావాలని చేసుకుంటే వాళ్ళు వివరణ అడగొచ్చు కదా భరత్ గారు, టైం ఇవ్వచ్చు కదా, ఎక్స్ప్లెనేషన్ టైం ఇవ్వచ్చు కదా. ఏమి లేకుండా ఇమీడియట్ గా మాట్లాడిన 24 గంటల లోపనే సస్పెన్షన్ ఎందుకు వచ్చింది అంటే 20 సంవత్సరాల తీవ్రమైన ఆరోపణలు కదా, తీవ్రమైన ఆరోపణలు కదా. ఎట్లా తీవ్రమైన అండి? ఇప్పుడు ఏ పార్టీ అవినీతి జరిగింది బీఆర్ఎస్ హయాంలో అంటే తీవ్రమైన ఆరోపణే కదా. మీరు అన్నారు తండ్రి బిడ్డ కాబట్టి ఇంకా ఆలోచన చేస్తా ఉన్నారండి. ఈరోజు బీజేపీ పార్టీ రాజసింగ్ ఏం మాట్లాడుతా ఉన్నారు సార్? కేంద్ర మంత్రి పట్టుకొని ఏమంటా ఉన్నారు? ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పట్టుకొని ఏమన్నారు?
మరి అంతకంటే పెద్ద ఆరోపణలు ఏం కాదు కదా. ఇక్కడ ఇంతకు ముందే రాకేష్ రెడ్డి గారు నాతో చర్చలో మాట్లాడుతూ రాజయ్యనేమో డిస్మిస్ చేశారు, కవిత మాట్లాడితే ఎందుకు స్పేర్ చేశారని ఇంతకుముందే అన్నారు. మనతో పాటు రాకేష్ రెడ్డి గారు అన్నారు. రాకేష్ రెడ్డి గారు, సో ఏం జరుగుతుంది కుటుంబంలో? తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కుటుంబంలో ఏం జరుగుతోంది? ఇప్పుడు ఆ నాకు ఈరోజు ఆ స్టేట్మెంట్ చూసి కొద్దిగా భయం పట్టింది. మా అమ్మ శోభమ్మ అమ్మ మా అక్కకు అన్ని సర్దుకుపోతాయి కొన్ని రోజులు, అబ్బో ఈ సర్దుకుపోతే తెలంగాణ నాశనం అవుతుంది, ఇట్లనే ఫైరింగ్ ఉండాలి. మా అక్క సంతోషాన్ని ఎంత తిన్నాడు, బావ ఎంత తిన్నాడు, చుట్టాలు ఇంక ఇప్పుడు 2-3 వచ్చారు. తర్వాత 7,200 మంది బంధువులు ఉన్నారండి. 1,135 కంపెనీ రిజిస్ట్రేషన్ అయినాయి 10 ఏళ్ళ. మా అక్క మౌనము తెలంగాణకు నాశనం. మా అక్క ఇట్లనే ఉండాలి, సర్దుకు పోవద్దు. సర్దుకు పోతేనే తెలంగాణలో దోసుకున్న డబ్బంతా మా అక్క ద్వారా, మా అక్క నోటి ద్వారా పేర్లు చెప్పించి ఈ తెలంగాణ ప్రజలకు మళ్ళీ ఆ ఏదైతే అప్పు తీసుకొచ్చిన 8 లక్షల కోట్ల ఎంతో కొంత రికవరీ చేసి కడతాం. మా అక్క కోరిక నెరవేరుస్తాం. మీకు ఫుల్ మజా వస్తున్నట్టుంది. నేను చెప్పట్లేదు కుటుంబంలో గొడవ అయితే మీకు చాలా మజా వస్తున్నట్టుంది. నేను కుటుంబంలో గొడవలు కలిసే ఉండాలా, అది కుటుంబ బంధత్వాలు వేరు, అవినీతి వేరు. భరత్ గారు దయచేసి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాల్సిన సమస్య. ఎందుకంటే కుటుంబంలో వేరు, బంధుత్వాలు వేరు, బంధాలు వేరు. అవి ఎప్పటికి ఉండాలి. ఒక మనస్ఫూర్తిగా నా నిజామాబాద్ జిల్లా కోడలుగా, నా సోదరిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, కవితకి ఎప్పుడు కుటుంబంలో గౌరవము, ఆడబిడ్డగా ఆ గౌరవం ఎప్పటికి దక్కాల కవితమ్మకు. కానీ కవితమ్మ ఈరోజు సర్దుకుంటే మాత్రం తెలంగాణ ప్రజలకు తీరని నష్టం, తీరని ద్రోహం. ఎందుకంటే కవితమ్మ ప్రధాన పాత్ర పోషించింది ఈ సుమారు 10 ఏళ్ల అధికారంలో. 2014 నుంచి 2023 డిసెంబర్ 3 వరకు ఏదైతే జరిగిన ఒక నాటకం, జగన్నాటకం, కుటుంబ నాటకం, నీళ్లు వాళ్ళకే, నిధులు వాళ్ళకే, నియమాలు వాళ్ళకే, అన్ని అయిన తర్వాత ఈ రోజు మా అక్క దేవుడు దయ వల్ల తెలంగాణ ప్రజల మీద జాలి గురించిన ఒక దేవుడు మా కవితక్క రూపంలో ఆ నిజాలు బయటికి పెట్టిస్తున్నాడు. ఈ ఇద్దరు అన్ని నేను చెప్పింది కాదండి. ఈ రోజు తెలంగాణ సమాజం కవిత గారి మీద నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే కవిత నిజాయితీ గల రాజకీయ నాయకురాలు, ధైర్యం గల రాజకీయ నాయకులు అని తెలంగాణ ప్రజలు భావిస్తారు. కాబట్టి తెలంగాణ ప్రజలు కవితమ్మ మీద బాగా నమ్మకంగా ఉన్నారు. మా లక్షల కోట్ల అవినీతి జరిగింది. ఈ రోజు కవితక్కనే మాకు దిక్కు. కవితక్క దారిని లక్షల కోట్లు బయటికి రావాలా. ఎందుకంటే అంత అన్నని భావనే ఆమె భయపడతలేదంటే ఇక మిగతా 1,135 కంపెనీలోడు ఎవడెవడైతే ఎంత దోచుకున్నాడు, 800 ఎకరాలు మొయినాబాదు, కోకిల్లా, పెదగోలుకొండ, సర్వే నెంబర్లు, ఇవన్నీ తెలంగాణ ప్రజలకు ఒక మంచి శుభసూచకమని నేను అనుకుంటున్నాను కవితమ్మ ద్వారా. కానీ ఈ రోజు ఆ వార్త చూస్తే కొద్దిగా భయం అనిపించింది. సర్దుకుపోతే తెలంగాణ నష్టపోతుంది. ఇది నా అభిప్రాయం అండి. మనతో పాటు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నేత. చరణ్ కౌశిక్ గారు నమస్కారం సార్. నమస్కారం. ఏంది మొత్తం చిచ్చు పెట్టారు, కూర్చున్నారు మీరు? పంపకాల పంచాయతీ ఈ చిచ్చంతా మీరే పెట్టారంటారు. ఈ చిచ్చంతా మీరే కాంగ్రెస్ పెట్టిందంటారు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పెట్టారంటారు. కాంగ్రెస్ పార్టీ తల కుటుంబానికే పంచాయతీ 2014 నుంచి 23 వరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎప్పుడైనా కలవకుట్ట కుటుంబంతో కాంగ్రెస్ పార్టీకే పంచాయతీ కదా. రేవంత్ రెడ్డి గారికైనా కాంగ్రెస్ పార్టీకైనా కలవకుట్ట కుటుంబంతో పంచాయతీ కదా సార్. పంపకాల్లో పంచాయతీ, కలవకుట్ట కుటుంబం ఎప్పుడైనా కలవచ్చు. చెప్తున్నాను, అది వాస్తవం అవుతా ఉంది. ఎందుకంటే ఈ కాళేశ్వరంలో సార్ మాట్లాడుతున్నాం, మళ్ళీ ఎవరో మాట్లాడుతూ భరత్ గారు, రాకేష్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతూ మీతో మాట్లాడాలనుకుంటారు. మా రాకేష్ అన్న మరి ఎప్పుడు మా రాకేష్ అన్న మాట్లాడుతూ ఉంటారు కదా. మా రాకేష్ అన్న మాట్లాడిన నేను మాట్లాడాలి లేదు. మీరు కాంప్రమైజ్ చేయకుండా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నా. మేమేందుకు కాంప్రమైజ్ అయితే మీరు కాంప్రమైజ్ అవుతారు. కలవకుంట్ల కవితనే మరి భారతీయ జనతా పార్టీ అనుకుంటూ నడిపించింది అంటారు. మళ్ళీ ఇప్పుడేమో కలవకుంట్ల కవిత కలిస్తే మీరే అంటున్నారు. మరి కవితమ్మ తెలంగాణలో కావాలి. ఈరోజు కవితమ్మ ఉండాలా. కవితమ్మ ఉంటేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. లక్షల కోట్ల అవినీతి సొమ్ము బయటికి కక్కుతుంది. నీకు నాకు తెలంది, ఎవరికి తెలియని నిజాము అంతఃపురం రాజస్థాన్ని కవితమ్మ. భరత్ గారు, మేము కలవకుంట్ల కుటుంబం విడిపోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కోరుకోవడం లేదు.
కల్వకుంట్ల కుటుంబం కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. కానీ కల్వకుంట్ల కుటుంబంలో ఏదైతే అవినీతి పాల్పడరో అవినీతి మాత్రం ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పిర్రు. దానిలో భాగంగా కాళేశ్వరంలో హరీష్ రావు గారు అవినీతి చేసిరని, సార్ కాళేశ్వరంలో అవినీతి చేసిరని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో సంతోష్ రావు గారు కాబట్టి ఇసుక దోపిడీ చేసిందని, అదే కాకుండా ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావు గారు, శ్రవణ్ రావు గారు, సంతోష్ రావు గారు ఉన్నారని, కాబట్టి చాలా స్పష్టమైన ఆరోపణలు కల్వకుంట్ల కవిత గారు చేసింది. కాబట్టి సిబిఐకి ఆధారాలు సమర్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నాం. ఏదైతే కాళేశ్వరంలో సిబిఐకి ఆధారాలు కల్వకుంట్ల కవిత గారు సబ్మిట్ చేయాలా. ఫోన్ ట్యాపింగ్ వారంలో చిట్టుకు ఆధారాలు సమర్పిస్తే తెలంగాణ సమాజం కల్వకుంట్ల కవిత గారిని హర్షిస్తారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మళ్ళీ మూగపోయింది. 24 గంటల్లో ఎమ్మెల్సీ సంబంధించిన రాజీనామా యాక్సెప్ట్ చేయండి, నేను కౌన్సిల్ చైర్మన్ గుట్ట సునీల్ కలుస్తున్నారు. ఇప్పటి వరకు తెలవలేదు మరి కల్వకుంట్ల కవిత గారు. లేదు, ఇవాళ రాజీనామా సమర్పణ చేశారు. ఇవాళ జాగృతి నేతలు వెళ్లి ఆ రాజీనామా లేఖను కాదు, తనే స్వయంగా కలుస్తా అని చెప్పారు. తను స్వయంగా కలవలేదు ఇప్పటి వరకు. కాబట్టి ఆమె అడిగిన ప్రశ్నలు బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలా. కల్వకుంట్ల కవిత గారు సిబిఐకి సిట్టుకు ఆధారాలు సమర్పించాల్సిన అవసరం ఉంది. కల్వకుంట్ల కుటుంబంలో ఆనాడు ఏ విధంగా దోసుకున్న విషయం కల్వకుంట్ల కవిత గారు తెలుసు కాబట్టి సిబిఐ కూడా ఆ దిశగా ఆలోచించాలా. చిట్టుకు ఆధారాలు కల్వకుంట్ల కవిత గారు సమర్పిస్తే తెలంగాణ సమాజం కల్వకుంట్ల కవిత గారు రేవనెత్తిన ప్రశ్నలకు హర్షిస్తారు తప్ప కల్వకుంట్ల కవిత గారు మౌనం వహిస్తుంది. ఈ మధ్యకాలంలో మళ్ళీ మౌనం వహిస్తా ఉంది మళ్ళీ. ఎందుకంటే స్టార్టింగ్ లో ఆ కేటీఆర్ గారి మీద మాట్లాడింది, తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి మీద మాట్లాడింది. ఈ మధ్య మళ్ళీ అది కూడా పనిచేసింది. అది పనిచేసి ఇప్పుడు ఏం మాట్లాడకుండా మళ్ళీ కల్వకుంట్ల కవిత గారు ఏకంగా ఎమ్మెల్సీ సంబంధించిన రాజీనామాలు ఆమోదించే ప్రయత్నం వారు చేస్తలేరు. ఒకసారి పార్టీ పెడుతున్నారు, ఇంకోసారి వాళ్ళ మీద పోరాటం చేస్తున్నారు, అవినీతి జరిగిందని చెప్పారు. కాబట్టి కల్వకుంట్ల కుటుంబంలో ఈ కళాలను కూడా సద్దుమణిగే దిశగా కనపడతాం. కాబట్టి మేము కల్వకుంట్ల కుటుంబంలో తగాదాలు ఉండాలి, ఆ కుటుంబం విడిపోవాలని కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కోరుకోవడం లేదు, చాలా స్పష్టం. ఏదో కుటుంబం చీలిపోతే కాంగ్రెస్ పార్టీకి ఏదో లాభం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నాయి. భారతీయ జనతా పార్టీ లాగా భారతీయ జనతా పార్టీ మీ పార్టీలో జాయిన్ అవుతారా సార్? కాంగ్రెస్ పార్టీలోకి కల్వకుంట్ల కవిత గారు తీసుకోనని చెప్పి చాలా స్పష్టంగా మా పీసీ ప్రెసిడెంట్ ప్రకటించిండు. కాబట్టి ఆమె జాయిన్ అయితే భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావాల్సిందే. ఎందుకంటే కేసులు అయిన వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. ఒక్కరు కాదు, ఏమంది విశ్వాస్ శర్మ గారైనా, సురేంద్ర అధికారి అయినా, అశోక్ చవాన్, ప్రపంచంలో ఏ పార్టీ జాయిన్ అయినా కవితమ్మ మా పార్టీ మాత్రం రమేష్ గారైనా, ఈడీ సిబిఐ కేసులు అయిన వాళ్ళంతా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు భారతీయ జనతా పార్టీ జాయిన్ అయ్యారు. మా కాంగ్రెస్ పార్టీ మాత్రం జాయిన్ కాదు, మేము కాంగ్రెస్ పార్టీ తీసుకో పార్టీలోకి కల్వకుంట్ల కవిత గారిని తీసుకోము. కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కుటుంబం కలిసి ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది, రేవంత్ రెడ్డి గారు కోరుకుంటూ, మా పీసీ పెళ్లి కోరుకుంటారు. కానీ కల్వకుంట్ల కుటుంబంలో తగాదాలు వచ్చి భారతీయ లాభం జరగాలని వారు కోరుకుంటూ, మేమైతే కోరుకోవడం లేదు. కాకపోతే కల్వకుంట్ల కుటుంబంలో చేసిన అవినీతిని మాత్రం వెలికించే ప్రయత్నంలో కల్వకుంట్ల కవిత గారికి రేవనెత్తిన ప్రశ్నల దిశగా సిబిఐకి విచారణ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు మౌనం వహిస్తా ఉన్నారు. సంధి రాజు కుదిరిందని చెప్పి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతా ఉంది. వాళ్ళ మధ్య కుటుంబ పంచాయతీ ఉండాలని చెప్పేసి రాకేష్ గారు మాట్లాడుతా ఉన్నారు. దాని ద్వారా లాభం జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటే ఇదకన్నా ఇంకేముంటదండి? మేమైతే అది కోరుకోవడం లేదు. మేము దయచేసి రాజకీయం కోసం కల్వకుంట్ల కుటుంబం విడిపోవాలని చెప్పి మేమైతే కోరుకోవడం లేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ లోపల ఇక్కడికి ఒప్పందం కాళేశ్వర కమిషన్ ఇష్యూను సిబిఐకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో దాని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కల్వకుంట్ల కుటుంబంలో తగాదాలు ఉన్నట్టుగా కల్వకుంట్ల కవిత గారు అదేవిధంగా కేసీఆర్ డైరెక్షన్ లో ఇది జరిగినట్టు కనపడతా ఉంది. కాబట్టి తెలంగాణ సమాజంతో కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ప్రతి అంశాన్ని విషయంలో వాళ్ళు మౌనం వహిస్తా ఉన్నారు కాబట్టి ఆ మౌనం వెనుక అర్థం వేరే ఉంది, అర్థం తాత్పర్యం వేరే ఉంది. కాబట్టి ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబంలో తగాదాలు అనేది తాత్కాలిక మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడైనా కలిసిపోయే అవకాశం. కాబట్టి ఖచ్చితంగా అనవసరంగా తెలంగాణ సమాజం తప్పుదారి పడించే ప్రయత్నం కల్వకుంట్ల కవిత రూపంలో కేసీఆర్ గారు చేపిస్తూ కనపడతా ఉంది. కాబట్టి ఇదంతా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ అదే బదనాలు చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పేసి మేము కోరుతాం. ఓకే, నరేష్ ప్రజాపతి గారు ఏమంటారు? ఏంది మీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా ఇంకెందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తున్నారు శాసన మండలి. సారీ, అయితే భరత్ గారు ఎప్పుడైతే రాజీనామా లేఖను సమర్పించిరో ప్రెస్ మీట్ పెట్టిన రోజే అదే రోజు మేము 4:30 సమయంలో
మేము వెళ్ళి డైరెక్ట్ గా సుఖేందర్ రెడ్డి గారికి మాట్లాడి అక్కగారు మాట్లాడిన తర్వాత అక్కడ మేము సబ్మిట్ చేయడం జరిగింది. మీకు కావాలంటే వివరాలు కూడా పంపిస్తున్నాను, చూడండి ఒకసారి. ఆ వెళ్ళినటువంటి అక్కడ సెక్రటరీ ఉన్నటువంటి ఓఎస్డీ గారికి డైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ గా సుఖేందర్ రెడ్డిని కలిసి ఇవ్వచ్చు కదా శాసనమండలి చైర్మన్ ను. సుఖేందర్ రెడ్డి గారికి మాట్లాడిన క్రమంలో వారు వచ్చి చూసిన తర్వాత కాల్ చేస్తా అన్నారు. కాల్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేస్తా అని చెప్పడం జరిగింది. తర్వాత అప్డేట్ స్పీకర్ కార్యాలయం ఏ రకంగా ఉన్నాయి ఏమనేది ఖచ్చితంగా ఎటువంటి కాల్ రాలేదు. మరి ఏ రకంగా వారు నిర్ణయం తీసుకోవడం అనేది వెయిట్ చేస్తున్నాం. మేము ఇమీడియట్ గా ఏదైతే ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పేసి రాజీనామా లేఖ కూడా మేము ఇవ్వడం జరిగింది. దానికి ఉదాహరణ కూడా మీకు పంపించాను భరత్ గారు. ఒక్కటి భరత్ గారు, ఇక్కడ పార్టీని సస్పెండ్ అయిన తర్వాత చాలా మంది నాయకులు సస్పెన్షన్ గురై హ్యాపీగా ఉండి నాకు ఏం ఇబ్బంది ఉండదు, పార్టీ నుంచి నాకు ఏం ప్రాబ్లం ఉండదు, నాకు విప్ రాదని చెప్పి సంతోషపడిన సమయంలో నాకు ఆ పార్టీ సభ్యత్వమే రద్దు చేసిన తర్వాత, సభ్యత్వాన్ని మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత నాకు ఆ సభ్యత్వం ఉంటే ఎంత, లేకపోతే దాని ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి నాకు అవసరం అని చెప్పి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు ఎన్నిక చూస్తామండి? ఇంకా ఎన్నిక తీసుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా మేము అదే స్టాండ్ మీద ఉంటున్నాము. మీరు అంటా ఉన్నారు, చరణ్ కౌశిక్ గారు అంటా ఉన్నారు మా పార్టీలకి మేము తీసుకోము, బీజేపీ పార్టీ. మీ పార్టీకి ఎవరు వస్తున్నారు? పోయిపోయి ఎవడన్నా కాంగ్రెస్ పార్టీకి వస్తారు? ఎవరన్నా వచ్చిన వాళ్ళే, కండువ కప్పుకున్న వాళ్ళే. మేము అసలు ఆ పార్టీలకే పోలేదు, మేము పాత పార్టీలను చెప్పుకుంటా ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పకుండా, స్పీకర్ సమాధానం చెప్పకుండా, ప్రజలకు సమాధానం చెప్పకుండా, పిసిసి ఏం మాట్లాడుతూ ఉన్నాడో, ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతూ ఉన్నాడో, అధికార ప్రతినిధి ఏం మాట్లాడుతూ తెలియకున్నటువంటి పార్టీలకు కవితమ్మ గారు వస్తారండి? ఆలోచన చేయాలి కదా మనం మాట్లాడేటప్పుడు. బీజేపీ పార్టీలో వద్దరిగిన ఆయన, వారేమో రాకేష్ అన్ననేమో కాంగ్రెస్ పార్టీలో వద్దరి, ఈ రకంగా మాట్లాడు. దయచేసి ఒక స్టాండ్ తీసుకునేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. మేము మొదటి రోజే క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేసినాము. మేము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు బీజేపీకి వెళ్లే ప్రసక్తే లేదు అని చెప్పినాం. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆ రకంగా మాట్లాడడం అనేది కొంత ఇబ్బంది కలిగేటువంటి విషయం. మీరు రాజకీయంగా లేకపోతే వేరే విమర్శ చేయండి, కానీ దీన్నే మళ్ళీ చెప్పిన దాన్ని కూడా మా పార్టీలకు అవసరం లేదు, మీ పార్టీలకు వస్తామని చెప్పినప్పుడు మీరు ఎట్లా అవసరం లేని చెప్తారు? చరణ్ కౌశిక్ గారు, మేము వస్తామని చెప్పినామా? అవకాశం ఉందని చెప్పినామా? ఎక్కడ అవకాశమే లేని చెప్పినాం కదా. చెప్పిండు కాంగ్రెస్ పార్టీలకు అయితే మేము తీసుకుంటలేము, ఇక వ్యవహారం అంతా వెనక కాంగ్రెస్ పార్టీ గారు రేవంత్ రెడ్డి గారు లేదని చెప్పి చాలా స్పష్టంగా వెనక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పి మమ్మల్ని బదనాలు చేస్తారు. మాకు కలవకున్న కుటుంబంతో తగాదాలు ఫస్ట్ నుంచి ఉన్నాయి, ఇప్పుడు ఉంటాయి, భవిష్యత్తులో కూడా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి కలవకున్న కుటుంబానికి పంచాయతీ మొదటి నుంచి వాళ్ళమే మేము పోరాటం చేస్తున్నాం చెప్పి కాంగ్రెస్ పార్టీగా మాట్లాడుతున్నాం మేము. మీరెంత క్లారిటీ ఇచ్చిర్రో సేమ్ అదే స్టైల్లో అదే రకంగా మేము కూడా అదే రకంగా క్లారిటీ ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత మీరు చెప్పే క్రమంలో మాకు కవిత గారి నుంచి ఎటువంటి రాలేదు, లేకపోతే మాకు అట్లాంటి ఏం రాలేదు, మీరు వచ్చిన తీసుకునే అవకాశం అనేది తర్వాత విషయం. కానీ రానప్పుడు మీరు తీసుకునే అవకాశం గురించి మాట్లాడవద్దు కదా. అయినా పర్లేదు సార్, మీ స్టాండ్ మీది, మీరు మాటలు మీరు. కానీ ఒక్కటి మాత్రం భరత్ గారు, ఈ రోజు కవితమ్మ గారు వారి ఎమ్మెల్సీని రాజీనామాను ఆమోదించుకుంటే తెలంగాణ సమాజం అర్చిస్తారు. మరి ఆ రాజీనామా చేసి చెప్పేసి చైర్మన్ గారు కలవకుండా ఇదంతా ఏమైతే కాలేజీ ఇష్యూ డైవర్ట్ అవుతా ఉంది. డైవర్ట్ కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం రాజకీయాన్ని వేడి చేసిందని చెప్పి తెలంగాణ సమాజం అనుకుంటా ఉన్నారు. కాబట్టి దానికి తెరబడాలంటే ఖచ్చితంగా కల్వకుంట్ల ఖైదీ గారు ఎమ్మెల్సీని రాజీనామాను ఆమోదింప చేసుకోవాలి. అట్లాంటప్పుడు రాజీనామా చేయకపోతే కదా, సస్పెండ్ చేసినప్పుడు రాజీనామా చేయకపోతే రాజీనామా ఎందుకు మళ్ళీ? ఒక్క నిమిషం అండి, ఫార్మేట్ మీకు తెలియదేమో. స్పీకర్ గారికి రాజీనామా లేఖ ఇచ్చిన తర్వాత వారి పిలుపు మేరకే స్పందిస్తారు. దయచేసి తెలుసుకోండి. అధికార పార్టీ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మళ్ళీ వెళ్ళి కలవండి, మళ్ళీ వెళ్ళి చేయండి అంటే ఫార్మేట్ అవమానపరిచినట్టు అవుతారు, ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచినట్టు అవుతారు. మేము వారి రిప్రజెంటేటివ్ గా డైరెక్ట్ గా వారితో మాట్లాడిన తర్వాత, ఫోన్ కాల్ సంభాషణ తర్వాతనే వారు ఇవ్వమన్నటువంటి వ్యక్తికే ఇవ్వడం జరిగింది. దాని ఆధారాలు కూడా మీకు సమర్పించినాము. మళ్ళీ వెళ్ళి కలవలేదు, మళ్ళీ రాజీనామా చేయించుకోలేదు, రాజీనామా సమర్పించుకోలేదు. దానికి ఎట్లా అండి? అది ఏ రకంగా సాధ్యమవుతుంది చెప్పండి? స్పీకర్ ఫార్మేట్ లో ఇచ్చిన తర్వాత వారికి ఏమైనా అనుమానం ఉంటే ఫోన్ కాల్లో కన్ఫర్మ్ చేసుకుంటారు, లేదు అంటే ప్రత్యక్షంగా రమ్మంటారు. వారి అనుమతి లేకుండా, వారి కాల్ లేకుండా అధికార ప్రతినిధిగా మీరు మాట్లాడుతూ ఉంటే అసలు ఏం నడుస్తా ఉంది రాష్ట్రంలో? ప్రభుత్వం నడుస్తా ఉందా? పార్టీ నడిపిస్తా ఉందా? పార్టీ నడుస్తుందా? నడవకపోతే ఏం నడుస్తుంది? మీరు ఇష్యూలన్నీ డైవర్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం సంబంధించి అవినీతి జరిగిన కల్వకుంట్ల కవిత మాట్లాడిన తర్వాత ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి విషయంలో ఒక న్యాయం మిగతా బిల్లులకు సంబంధించి ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ ఎవరు ఇచ్చారో తెలంగాణ సమాజంలో కూడా చూసిరు. మేము రాజకీయం చేస్తలే, రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు.
మేము ఏదో కుటుంబం చీరాలి కల్వకుంట్ల కవిత గారి కుటుంబంలో ఉండొద్దని మేము కోరుకోవడం లేదు. మాకు కానీ రేవంత్ రెడ్డి గారికి సమస్య లేదు. అనవసరంగా మీరే మా కాంగ్రెస్ పార్టీ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అరే కాలేజీలో అవినీతి జరిగిందని కల్వకుంట్ల కవిత గారు మాట్లాడింది కదా, దానికి సంబంధించి ఆధారాలు ఏమని చెప్తా ఉన్నాం మేము. తప్పకుండా పట్టుకొని ఇవ్వాలి కదా. కూడా ఒక లేఖ రాయాలా, ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు గారు సంతోష్ రావు గారు పాల్పడరు, ఇక్కడ శ్రవణరావు గారు అని చెప్పి మాట్లాడింది కదా, అవన్నీ ఇస్తే కదా వాంగ్మూలం ఇస్తే ఇయ్యాలి కదా. మరి నోటి మాటలు చెల్లవు కదా, వాంగ్మూలం ఇవ్వాలి కదా. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు రాజీనామా లేఖను ఆమోదిస్తే తెలంగాణ సమాజం నమ్ముతారు కదా. ఇప్పుడు నమ్మకం ఇవ్వకపోయింది కదా. సో ఇప్పుడు ఒకటి కౌశిక్ గారు సార్, ఇప్పుడు మీ స్టాండ్ ఏంటి కవిత విషయంలోకి? బీఆర్ఎస్ ఎంతో కవిత కూడా అంతేనా, లేకపోతే సాఫ్ట్ మీకు? సార్, కల్వకుంట్ల కుటుంబంలో బీఆర్ఎస్ పార్టీ అయినా, కల్వకుంట్ల కుటుంబంలో కవిత గారైనా, కేసీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా వీళ్ళంతా ఒకటే. కల్వకుంట్ల కుటుంబం ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం మాత్రమే ఈ మధ్యలో సస్పెన్షన్ గాని తర్వాత రాజీనామా గాని ఇవన్నీ కూడా ఈ కాళేశ్వరం కమిషన్ లో వచ్చినటువంటి అవగతలు కావచ్చు, సిబిఐకి ఇచ్చిన ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఎందుకు స్లో అయింది మరి? ఎందుకు ఆమోదించుకోలేదు? ఆమోదించుకోలే కదా. అని స్లో అయింది. మొన్న విమర్శ చేయలేదు, అంతకుముందు విమర్శ చేయొచ్చు. కాబట్టి కల్వకుంట్ల అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్క్రిప్ట్ ప్లే చేస్తారు. కాబట్టి ప్లే చేసే క్రమంలో కల్వకుంట్ల ఎప్పుడైనా కలిసిపోతుంది తెలంగాణ సమాజం అనుకుంటారు. కాబట్టి వారు నిజమే వారి మధ్య విడిపోయారని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా రాజీనామా ఆమోదిస్తే తెలంగాణ సమాజం నమ్ముతారు. ఆ కల్వకుంట్ల కుటుంబంలో సగాలు వస్తాయని అనుకుంటున్నారు, వాళ్ళ తర్వాత కలిసిపోతున్నారు. ఈ రోజు శోభకు వచ్చిరని చెప్పి డిస్కషన్ జరుగుతా ఉంది. మళ్ళీ రాజీనామా విషయంలో కల్వకుంట్ల కవిత వెనుకపోయిన అంటా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, అనుమానాలు తావు తీస్తా ఉంది. కాబట్టి దయచేసి దీనికి ఖచ్చితంగా పూర్తిస్థాయి పరిష్కారం పులిష్టపడాలంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు రాజీనామా ఆమోదించుకుంటేనే తెలంగాణ సమాజం మాట్లాడే మాటలకు శాంటిటీ ఉంటుంది కదా. నరేష్ ప్రజాపతి గారు అనవసరంగా కల్వకుంట్ల కవిత గారు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మౌన పాలన చేసే ప్రయత్నం. మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా రాజకీయ కుట్రల తావు లేకుండా ప్రజా ప్రభుత్వం ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కదా. ఓకే నరేష్ గారు, జాగృతి ఇప్పుడు ఏంది, రాజకీయ పార్టీగా ఉంటుందా, రాజకీయ పార్టీగా మారుతుందా? నరేష్ ప్రజాపతి గారు లైన్ కట్టేనట్టుంది. రాకేష్ రెడ్డి గారు ఉన్నారా? సో సో మొత్తం థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, నరేష్ ప్రజాపతి గారు, రాకేష్ రెడ్డి గారు, రెహానా. మొత్తానికి ఒకటైతే వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారని నేను ఇంతకుముందు చెప్పినట్టు తెలియదు. బట్ ఒకటే, అత్యధికంగా ఇప్పుడు ఈ కుటుంబ వ్యవహారంలో ఎక్కువ సఫర్ అవుతుంది అయితే మాత్రం ఖచ్చితంగా శోభమ్మనే. కాబట్టి ఆమె ఏమైనా చెప్పుండొచ్చు. ఇక్కడ తండ్రి కొంతకాలం కోపం ఉంటుంది తండ్రికి. కాబట్టి ఒక 5-6 నెలలు జాగ్రత్తగా ఉండు. మళ్ళీ తర్వాత ఆమె అయితే బీఆర్ఎస్ వదిలిపెట్టి వెళ్ళాలి, కవిత బయటికి వెళ్ళాలి, కొత్త పార్టీ పెట్టాలి, లేకపోతే కాంగ్రెస్లో జాయిన్ కావాలి అయితే కోరుకోదు కదా. తన భర్త ఒక చోట, కొడుకు ఒక చోట, బిడ్డ ఒక చోట ఉండాలని కోరుకోదు కదా. సో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు పాలిటిక్స్ డిస్కషన్కి వస్తే డెఫినెట్గా ఆమె అదే చెప్తుంది, కొంత కామ్గా ఉండు, సరే వదిలేసి, నీకు ఇబ్బంది జరిగి ఉండొచ్చు, కాలమే అన్నిటికీ పరిష్కారం చెప్తుందని చెప్పుండొచ్చు. బట్ ఏం మాట్లాడుకున్నారో ఏందో అయితే తెలీదు. కానీ చెప్పిన వాళ్ళు ఏంటంటే ఆమె కవిత భర్త అనిల్ బర్త్డేకి అయితే ఆమె ఇంటికి వచ్చారు. అంతకుముందు మనవడి పుట్టినరోజు కూడా అయింది 5 days బ్యాక్, బట్ అప్పుడు రాలేదట. బట్ మొన్న బర్త్డే సందర్భంగా వచ్చానని చెప్పారు. వచ్చినప్పుడు వాళ్ళు పాలిటిక్స్ చర్చించుకున్నారా లేదా అదేమీ మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధించిన విషయం పత్రికల్లో లేకపోతే రకరకాల మీడియాల్లో రకరకాల వార్తలు అయితే రావచ్చు. అది అయితే శోభమ్మ చెప్పాలి, లేకపోతే కవిత చెప్పాలి, అంతే. వాళ్ళిద్దరు చెప్తే తప్ప ఎవరికి కూడా తెలీదు. బట్ డెఫినెట్గా తల్లి ఏం కోరుకుంటుందంటే తన బిడ్డ కూడా అదే పార్టీలో తండ్రి ఉన్న చోట, అన్న ఉన్న చోట ఉండాలి, అక్కడ ఉంటేనే సేఫ్ అని ఆమె కోరుకుంటుంది. సో రాజకీయాలు ఎట్లా ఉన్నా నేను పదే చెప్పాను, కల్వకుంట్ల కుటుంబం అయితే బాగుండాలి. రాజకీయాలు ఎట్లా ఉన్నా, ఈ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ఉన్నా ఏ కుటుంబం కూడా ఆ విధంగా విడిపోకూడదు. నెక్స్ట్ ఇయర్ కేటీఆర్కు కవిత రాఖీ కట్టాలని మనం కోరుకుందాం. 2 సంవత్సరాలు, 1 సంవత్సరం అప్పుడు జైల్లో ఉన్న కారణంగా కట్టలేదు, ఈసారి డిఫరెన్సెస్ వల్ల కట్టలేదు. నెక్స్ట్ టైం సరే వాళ్ళు, ఎందుకంటే రాజకీయ పార్టీ విధంగా ఆమె ఆ పార్టీలో ఉండాలి, ఈ పార్టీలో ఉండాలని మనం కోరుకోకూడదు. మీడియా అది ఆమె ఇష్టం, వాళ్ళ ఇష్టం.
బట్ నెక్స్ట్ ఇయర్ రాఖీ కట్టాలని అయితే మనం కోరుకుందాం. ఆ కుటుంబ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు అయితే ఖచ్చితంగా కొనసాగాలని అయితే కోరుకుందాం. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.